రిలేషన్. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది వాస్తవమా? అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. మల్హోత్రా ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది, తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది, లావణ్య కంప్లైంట్ లో పేర్కొందండి. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడే నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది. ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనేది చెప్తారండి. నేను నించోని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మిమ్మల్ని ఎవరి వెళ్ళిపోతాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 minute ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి. నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా కూడా మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? ఏమండి 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా అందరికి ఎటువంటి రిలేషన్షిప్ మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే మీకు మీ పేరెంట్స్ కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, కాదు అబద్ధం. ఆ ఇంట్లో కూడా మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా అవ్వలేదు అనుకుంటా. అదే చెప్తున్నానండి. అది గట్టిగా ఇది భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. సరే వెళ్ళిపో. నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్ గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి. 2-3 years అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. అప్పుడు మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ భయం వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి కాదండి, అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే మేబీ అయితే బాగుంటుంది, మంచిది, బాగుంటుంది, అయితే బాగుంటుంది ఖచ్చితంగా ఉండేదండి, అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు. నేను ఇప్పుడు రెండు 3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది, ఒకసారి చెప్పింది. ఏమంటే నేను నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ జైల్లో. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఇట్. అంటే ఇప్పుడు మీరు రిలేషన్షిప్ లో ఏమండి, మేము కలిసి ఒక సినిమా చేసాం, అతి త్వరలో సినిమా రిలీజ్.
అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు లావణ్యతో ఫోన్ లో మాట్లాడింది? ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసిందండి, అందరికీ ఫోన్ చేసి బెదిరించింది. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళకి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి, నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశానని చెప్తాను. నేను ఇప్పుడు ఏం చెప్పానండి, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మాట్లాడతాను. సరే, ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది, దానిపైన మీరు ఏం చెప్తారు? అంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అదే అండి, మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పింది అంటున్నారు. ఇందాక మీరేం అడిగారు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు. సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను? అంటే ఇప్పుడు నేను మీకు నిజం సంబంధం చెప్తున్నా. లేనప్పుడు మీ ఫ్లాట్ లో తను ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి, రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది, ఎందుకు రచ్చలు, ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి లేదండి. మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. ఏమండి, అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది, ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం ఉండే? అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు. ఏమండి, ఇప్పుడు కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్ని అలవాటు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. మీరు గణపతి పూజ చేస్తారంటే పెళ్లి చేసుకుంటే చేస్తారు కదా? కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తాను. గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏంటంటే ఏమంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళి కూర్చొని ఒకరిని పూజ చేస్తాను అలా కదా. ఎందుకు సార్, ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది? ఏమంటే వివరణ లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్యాక్ దెన్ చెప్పా కదా అప్పట్లోనే. అప్పుడు పరిచయం చేయించారు అప్పుడు తెలుసండి, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఓకే, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం మీద మీకు నేను కంప్లైంట్ ఇస్తానంటే మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్లు అన్ని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మొత్తం గతంలో రేట్ చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్ కి ఏమైనా పిలిచారా మీరు? సార్, కొద్దిగా ముందుకు లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని ఏం సెటిల్మెంట్ అండి? ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి. నేను సెటిల్మెంట్ కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి, ఆమె కూడా నాతో మాట్లాడలేదండి. మాల్వి కూడా అలాగే ఈమె ఆవిడకి ఫోన్ చేసిందండి, ఆమె అది మళ్ళీ సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాస్తారని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజు ఏనాడు ఇబ్బంది పెట్టలేదు, ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. సరే, ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య